నమస్కారం. ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. ధర్మో రక్షతి రక్షితః. ధర్మాన్ని రక్షిస్తే ఆ ధర్మం మనల్ని రక్షిస్తుంది. ధర్మాచరణ వల్ల మన జీవితం ఆనందమై సద్గతి లభిస్తుంది అన్నది కూడా పురాణ వచనం. దానికి అనుగుణంగా మన భారతీయ సంస్కృతి సంప్రదాయానికి తగ్గట్టుగా ప్రతి ప్రాంతం వారు ఎన్నో రకాల ధర్మాలని ఆచరిస్తూ ఉంటారు. చాలా సందర్భాల్లో చాలా రకాల సందేహాలు కలుగుతూ ఉంటాయి. సహజమే. చేయవచ్చో చేయకూడదో, చేస్తే ఏమవుతుందో, చేయకపోతే ఎలాంటి పరిణామం సంభవిస్తుందన్న సందేహాలు చాలామందిని కలవరపెడుతూ ఉంటాయి. అటువంటి వారి ధర్మ సందేహాలకు శాస్త్రీయ సమాధానాలు అందించడానికి మన ముందున్నారు ప్రముఖ ఆధ్యాత్మిక రత్న సూక్తి సుధాకర రచయిత, మీ అందరికీ సుపరిచితులైన డాక్టర్ అన్నదానం చిదంబరం శాస్త్రి గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వారి మాటలు తెలుసుకుందాం. ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. మొదటి ఉత్తరం చూద్దామండి. ఈమెయిల్ ద్వారా ఉషా రాస్తున్నారు, స్త్రీలు మంగళసూత్రం తాడు మార్చటానికి ప్రత్యేకమైన పద్ధతి ఉందా, తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. మంగళసూత్రం తాడు పెరిగింది అంటారు. ఆ శబ్దము కూడా పొరపాటున పలకము అంటే మన సంస్కృతి యొక్క విశిష్టతను అర్థం చేసుకోవాలి. మంగళసూత్రం తాడు తెగింది అని పొరపాటును కూడా అనకూడదు. పెరిగింది, పసుపు నిండుకుంది, కుంకుమ నిండుకుంది, ఇది మన సంస్కృతి యొక్క విశిష్టత. పసుపు అయిపోయింది, కుంకుమ అయిపోయింది అంటే శుభప్రదమైనటువంటి వాటి విషయంలో చెడు పలకను కూడా పలకనటువంటి సంస్కృతి మనది. కాబట్టి పొరపాటున అలా ఆ తాడు పెరిగిపోతే వెంటనే పసుపు తాడు పసుపు కొమ్ముతో కట్టుకోవాలి. అది దాంతో సమానం, తద్వత్తు. అప్పుడు మాత్రమే దీన్ని యువతలకి తీసి మళ్ళీ సిద్ధం చేసుకోవాలి. ఈ పసుపు తాడు పేనుకోవాలి. లేకపోతే నాంతాడు అని చెప్పి బంగారపుది చేయించుకుంటూ ఉంటారు. ఆ బంగారపు దానికి సరైనటువంటి సరి చేసుకుని వెంటనే వీలైనంత తొందరగా సరి చేసుకుని దాన్ని మంగళవారం కాకుండా, ముఖ్యంగా మంగళవారం శుక్రవారం కాకుండా, ముఖ్యంగా బుధ గురువారాల్లో సమస్య లేనిది అటువంటి రోజులలో దాన్ని గుచ్చుకోవాలి. అలా నల్లపూసల తాడు కానీ మంగళసూత్రం తాడు కానీ ఎప్పుడు పడితే అప్పుడు కాకుండా సంధ్యా సమయాల్లో చేసుకోవటము, ఇలాంటిది కాకుండా యోగ్యమైనటువంటి సమయాలలో, ఇంకా నియమాల్ని పాటించదలుచుకున్న వాళ్ళైతే తారాబలం కూడా చూసుకుని నైధన తార అటువంటి ప్రమాదకరమైనటువంటి తారలు కాకుండా మంచి తారలు చూసుకుని మంచి రోజున దానికి కావలసినటువంటి ఏర్పాట్లు చేసుకుని దానికి కట్టుకోవటం మంచిది. అందుకోసమని వీలైనంత తొందరగా చేసుకోవాలి, కానీ మంచిది కుదరలే అని ఒక 4 రోజులు అట్లాగే కాలక్షేపణ చేయటం కూడా మంచిది కాదు. ఏదైనా వెంటనే పసుపు కొమ్ము కట్టుకోవటము, మంచి రోజును చూసుకుని, మంగళవారం అస్సలు పనికిరాదు, మంగళవారం శుక్రవారాలు అట్లాంటివి కాకుండా మిగతా రోజుల్లో ముఖ్యంగా ఈ బుధ గురు వారాల అయితే శ్రేయస్కరమైనటువంటివి. ఆ వారాల్లో అవి శుభగ్రహాలకు సంబంధించినటువంటి వారాలు. ఆ రోజుల్లో మంగళసూత్రాన్ని సిద్ధం చేసుకుని కట్టుకోవటం అనేటటువంటిది శ్రేయస్కరం. మరి ఉత్తరం చూద్దామండి. ఈమెయిల్ ద్వారా భరత్ రాస్తున్నారు, ఆధ్యాత్మిక పరంగా శుచి శుభ్రత అంటే ఏమిటి, తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. శుచి శుభ్రత అనేటటువంటివి ఆధ్యాత్మిక పరంగా అంటే మామూలు ఆరోగ్య దృష్ట్యా శాస్త్ర దృష్ట్యా కాకుండా ఒక దైవ కార్యక్రమాల్ని చేయటానికి అర్హతగా ఆలోచించుకున్నప్పుడు మనము చక్కగా స్నానం చేయాలి. స్నానమూల క్రియా సర్వాహ అని శాస్త్రం చెబుతోంది. మనం చేసేటటువంటి పుణ్యకార్యాలన్నీ కూడా, ఆధ్యాత్మిక కార్యక్రమాలన్నిటికి కూడా మూలమైనటువంటిది స్నానమూలాహ. స్నానమే మూలంగా కలిగినటువంటివి. ఎందువల్లంటే అలా స్నానం చేయకుండా పాలిగ్రాఫ్ చేయబోతే గోపాల్ అనేటటువంటి ఆయనకి అది రాక ఎవరన్నా నా పక్కనున్న వాళ్ళు స్నానం చేయలేదా అని అడిగి, అంటే పక్కనున్న వాళ్ళు స్నానం చేయకపోయినా దాని ప్రభావము ఆధ్యాత్మికత మీద పడుతుంది అని చెప్పబడుతుంది. అందువల్లనే దేవాలయాల దగ్గరికి, దేవాలయాల్లోకి స్నానం చేయకుండా రావద్దంటారు. నా కోసమని అని చెప్పి అనుకోకూడదు. వాడు రావటం వల్ల ఆ పరిసరాలకు కూడా శ్రేయస్కరం కాదు అని అర్థం. అందువల్ల చక్కగా స్నానం చేయటం మొట్టమొదటి విధానం.
అట్లాగే వస్త్రధారణ, శుచైనటువంటి వస్త్రాలు ధరించడం, అంటు ముట్టు అంటినటువంటి బట్టలు కట్టుకోకూడదు. బట్టలు మార్చుకోవటమే లక్ష్యం కాదు. వాడినటువంటి బట్టలు, ఏవైనా చిన్న చిన్న కాలకృత్యాలు తీర్చుకున్నటువంటి బట్టలు అసలు పనికిరావు. అలా కాక మంచి బట్టలు కట్టుకుని దేవాలయానికి ఆధ్యాత్మిక కార్యక్రమాలకి పూనుకోవాలి. ఆ మంచి బట్టలు కూడా ఉతికినవే కానీ రజస్సులైనటువంటి వాళ్ళు తీసుకొచ్చి ఇచ్చారనుకోండి, అవి ఇస్త్రీవైనా కూడా ఉతికినవైనా కూడా అవి అశుచి అయిపోతాయి. అట్లాంటి ఏ అశుచి సోకనటువంటి వస్త్రాలు ధరించాలి. అందుకనే ధావళి వంటివి కట్టుకోమంటారు. ఆడవాళ్ళైతే కాశీ పట్టు ఉంటుంది, కాశీ పట్టు చీరలు, అట్లాంటి వాటికి నారచీరలు లాంటివి, వాటికి ఏ దోషం అంటారు. అందువల్ల ఆధ్యాత్మికమైన కార్యక్రమాలు నెరవేర్చుకోదలుచుకున్నటువంటి వాళ్ళు తప్పకుండా అట్లాంటి నారచీరలు లాంటివి, ధావళీలు లాంటివి కట్టుకునేటట్లయితే ఏ దోషము వాటికి అంటదు, ప్రమాదం లేదు. కాబట్టి వాటిని వినియోగించుకోవటం చాలా ముఖ్యం. వస్త్రాల దగ్గరికి వచ్చేటప్పటికి అట్లాంటి వస్త్రాలు ధరించాలి. అలాగే తిలకధారణ చెయ్యాలి. ప్రతి సంప్రదాయంలో కూడా తిలకధారణ అనేది ఉంటుంది. కాకపోతే తేడాలు ఉంటాయి సంప్రదాయాన్ని బట్టి, అంతే తప్పితే తిలకధారణ లేనటువంటి సంప్రదాయం అంటూ లేదు. కాబట్టి తిలకధారణ చేయటం, భగవత్ సన్నిధానంలో కూర్చుని మొట్టమొదట పవిత్రీకరణ చేసుకోవాలి. శాస్త్రం చెబుతోంది, అపవిత్ర పవిత్రోవా సర్వావస్థాంగతోపివా యస్మరేత్ పుండరీకాక్షం సబాహ్యాభ్యంతర శుచి. పుండరీకాక్ష 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 అని చెప్పి పుండరీకాక్ష స్మరణ చేస్తూ నీళ్లు కనుక చల్లుకునేటట్లయితే బాహ్యము ఆభ్యంతరము ఈ రెండింటి విషయాల్లో కూడా శుచి అయినటువంటి వాళ్ళం అవుతాం. కాబట్టి అటువంటి విధానంగా మనము మంత్రపూతంగా శుచి చేసుకోవటం, స్నానాధికంతో చేసుకోవటమే కాకుండా మంత్రపూతంగా కూడా శుచి చేసుకుని కార్యక్రమాలకి, ఆధ్యాత్మిక కార్యక్రమాలకి ఉపక్రమించేటట్లయితే అది చాలా నిశ్చలమైనటువంటి పద్ధతి అవుతుంది. ఇక ఆధ్యాత్మిక విషయాల్లో శుచి అనుకున్నప్పుడు చాలామంది ఇవాళ ఈ వేగవంతమైనటువంటి జీవన విధానంలో సమయం చాలదండి, అందువల్ల ప్రయాణం చేస్తూనే మరి బండి మీద ఉండే చదువుకుంటూ ఉంటాము అని. బండి మీద ఉన్నారు అంటే తప్పకుండా పాదరక్షలు కూడా ఉంటాయి. అలా చదువుకోవటం అంత శ్రేయస్కరం కాదు. కానీ గత్యంతరం లేనటువంటి పరిస్థితుల్లో మానసికం చేసుకునేటట్లయితే, బాచా కూడా పెదవి కూడా కదలకండగా మానసికం చేసుకునేటట్లయితే ఏ దోషము దానికి అంటదు. అందువల్ల అటువంటి శుచి నియమాలని ఆధ్యాత్మిక కార్యక్రమాల విషయంలో పాటించేటట్లయితే మనం చేసినటువంటిది సద్వినియోగం అవుతుంది. కానీ శుచి లేకుండా ఎలా పడితే అలా చేసి మనస్సు ప్రధానం అండి, శరీరం ఎట్లా ఉంటే ఏం, బట్టలు ఏవైతే ఏం, అజ్ఞానంలో అయినటువంటి వాళ్ళు అనుకుంటారు భగవంతుడు మనస్సును చూస్తాడు కానీ ఈ గుడ్డలును శరీరం చూడడు, ఇది అనుకుంటే చాలా పొరపాటు. అలా అన్నటువంటి ఆయనకి చక్కగా మనం విస్తరేసి లడ్లు, పరమాన్నము, పాయసము అన్నీ భోజనం విస్తట్లో వడ్డించి ఆ విస్తరికే ఒక పక్క పసివిల్లాడి మలం అంటించాలి. అప్పుడు అది తింటాడో తినడో. ఆ పక్కనుంటే ఏమయ్యా ఇవన్నీ మంచి పదార్థాలుగా తినచ్చుగా, విస్తరుకుంటే ఏమి, పదార్థం ముఖ్యం కానీ విస్తరా ముఖ్యం అని అడిగితే ఏమంటాడు, విస్తరి ముఖ్యమే అంటాడు అక్కడ. అలాగే శరీరం కూడా ముఖ్యమే, మనస్సుతో పాటు శరీరానికి కూడా శుచి అవసరం. అందువల్ల ఆధ్యాత్మిక కార్యక్రమాలకి మనము పైకి పలుకుతూ చేయదగినటువంటి చేసేటటువంటి వాటికైతే తప్పకుండా స్నానము, వస్త్రధారణం ఇటువంటి విషయాల్లో శుచిని పాటించి తీరాలి. అలా కాక విడిగా చేసుకునేటట్లయితే మానసికం చేసుకోవాలి. ఆ మానసికం చేసుకునే దానికి కూడా ఎలా పడితే అట్లా ఎప్పుడైనా చేసుకోవచ్చు అన్నారు కదా అని చెప్పి మరీ ఘోరమైన అశుచి పరిస్థితుల్లో చేసుకోవటం. మరి ఉత్తరం చూద్దామండి. ఈమెయిల్ ద్వారా శ్రీకాంత్ రాస్తున్నారు, వాస్తు ప్రకారం ఇంట్లోని ఏ ప్రదేశంలో శ్రాద్ధ కర్మలు నిర్వహించాలి తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. సహజంగా ఇంట్లో మనం దైవ కార్యక్రమాలు ఈశాన్య భాగంలో చేస్తాం. శ్రాద్ధ కర్మలు చేసేటప్పుడు ఈ శ్రాద్ధ కర్మలకి అగ్నిహోత్రం కూడా కావాలి. అగ్నిహోత్రం పెట్టదగినటువంటి భాగము ఆగ్నేయ భాగం. అలాగే దక్షిణము దీనికి ముఖ్యమైనటువంటి భాగము కాబట్టి ఆగ్నేయ భాగానికి అనుబంధంగా
ఈ కార్యక్రమాలు నిర్వహించుకోవటం మంచిది. ఎందువల్లంటే ఆగ్నేయం చేసుకునేటటువంటి వాడు ఇటు తూర్పు తిరిగి ఆచమన విధానం అనేటటువంటిది ఎప్పుడు కూడా తూర్పు తిరిగే చేయాలి. తద్దినాలు పెట్టేటప్పుడు కానీ ఏ కార్యక్రమాలు పైతృక కార్యక్రమాలు నిర్వహిస్తున్నా తూర్పు తిరిగే చేయాలి. కాబట్టి ఆ తూర్పుకి అనుబంధంగా ఉంటుంది ఆగ్నేయం కనుక అయ్యేటట్లయితే. అట్లాగే మనకి కుడివైపున పితృస్థానంగా అంటే వాళ్ళు ఉత్తర దిక్కున తిరిగి పితృస్థానంలో కూర్చునే వాళ్ళు ఉంటారు. తద్దినాలు పెట్టేటప్పుడు పితృస్థానంలోనూ విశ్వేదేవస్థానంలోనూ బ్రాహ్మణుల్ని కూర్చోబెడతారు. అందువల్ల మనకి పితృస్థానానికి సంబంధించినటువంటి వాళ్ళు దక్షిణ దిక్కున అంటే ఉత్తరం తిరిగి దక్షిణ భాగంలో ఉంటారు. అట్లాగే పశ్చిమ భాగంలో తూర్పుకి తిరిగి విశ్వేదేవస్థానంలో కూర్చునేటటువంటి వాళ్ళు ఉంటారు. కాబట్టి మనం పశ్చిమం ఉండేట్లయితే వీళ్ళని తూర్పును కూర్చోబెట్టి పశ్చిమం తిరిగేటట్లుగా పెట్టాల్సి వాళ్ళనేమో ఉత్తరం ఉన్న కూర్చోబెట్టి దక్షిణం తిరిగేటట్లుగా పెట్టాల్సి అవి మా దిక్కులు మార్చడానికి వీల్లేదు. అందువల్ల భోక్తలైనటువంటి వాళ్ళు పితృస్థానంలో కూర్చునే వాళ్ళు ఉత్తర దిక్కుకి, విశ్వేదేవస్థానంలో కూర్చునే వాళ్ళు తూర్పు దిక్కుకి తిరిగి కూర్చోవాలి. కాబట్టి తప్పకుండా మనము ఆగ్నేయ భాగంలో పెట్టుకునేటట్లయితేనే దీనికి అనుకూలంగా ఉంటుంది. తప్పితే ఈశాన్య భాగంలో పెట్టడానికి వీల్లేదు. ఎందువల్లంటే అది దేవస్థానం. ఇక వాయువ్య భాగంలో కుదరరు. ఎందువల్ల ఇటు తూర్పు దిక్కు తిరిగి పడమరను కూర్చునేటటువంటి ఆయన, అటు ఉత్తర దిక్కు తిరిగి దక్షిణ కూర్చునేటటువంటి ఆయన మధ్య నుంచి మనం కార్యకలాపాలు చేయాల్సింది. వాళ్ళ మధ్య నుంచి ఏ కలాపాలు చేయకూడదు. ఖచ్చితంగా అనుకూలమైనటువంటి విధానం ఏమిటంటే ఆగ్నేయ భాగంలో మనం ఉండి ఆ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటేనే ఇది సవ్యమైనటువంటి పద్ధతిలో జరుగుతుంది. మరి ఉత్తరం చూద్దామండి. ఈమెయిల్ ద్వారా సుభాష్ రాస్తున్నారు, భార్య లేకుండా భర్త తీర్థయాత్రలకు వెళ్ళవచ్చా, తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. తీర్థములందు గురుంకులుడేటప్పుడు అంటే గంగా నది, త్రివేణి సంగమము, ఇటువంటి పవిత్ర తీర్థములు అంటే జలములు, వాటిల్లో స్నానం చేసేటప్పుడు భార్యాభర్తలు ఇద్దరూ కూడా కొంగులు ముడివేసుకుని స్నానం చేయాలి. సంకల్పం చెప్పుకుని స్నానం చేయాలి. భార్య లేకపోతే ఎవరితో ముడేసుకుంటాడు అక్కడికి వెళ్ళి. కాబట్టి కూడనటువంటి పరిస్థితి అది. భార్యను తప్పకుండా వెంట తీసుకుని వెళ్ళి ఆ భార్యతో కొంగుముడి వేసుకుని స్నానం చేయటం అనేటటువంటిది శాస్త్రవిధి. ఒకవేళ కుదరకపోతే అనారోగ్యము, ఆమె కదలలేదు, రాలేదు, మరి తనన్న చేయదలుచుకున్నటువంటి తీర్థయాత్రలు చేసి వచ్చి ఆ ప్రసాదమో ఆ తీర్థమో అది ఆమెకి ఇచ్చి, భార్యకి అర్ధాంగికి ఇచ్చి ఆమెకు కూడా తన పుణ్యాన్ని పంచిపెట్టదలుచుకునేటట్లయితే అది యోగ్యమైనటువంటి పద్ధతి. అప్పుడు ఒంటరిగానే వెళ్ళాల్సి తప్పదు. కాబట్టి భార్య అనారోగ్యంలో ఉండి రాలేదు కాబట్టి. కానీ అప్పుడేమి చేయాలంటే భార్యకి సంబంధించినటువంటి ఏ రవికో తీసుకువెళ్ళాలి, తోడు తీసుకువెళ్ళాలి. ఆ రవికిని నడుముని కట్టుకునో లేకపోతే బొడ్లో దోపుకునో, అంటే భార్యతో సమానంగానే మనం భావిస్తాం దాన్ని. భార్య యొక్క ప్రతినిధిగా దాన్ని మనం తీసుకువెళ్ళి దానితో ఈ కలాపాలు అన్నీ నిర్వహించటం ద్వారా భార్యతో కలిసి చేసినటువంటి పరిస్థితి కొంతైనా ఉంటుంది. కానీ అసలు భార్య లేకుండా చేయటం మంచిది కాదు. భార్య రాలేనప్పుడు మాత్రమే ఇటువంటిది చేసుకోవాలి. అంతేగాని పుణ్యం భార్యకి రాకుండా పూర్తిగా నేనే సంపాదించుకోవాలనేటటువంటి దురాలోచనతో కానీ, లేకపోతే దానికెందుకు నేను హాయిగా స్వేచ్ఛగా తిరిగి వస్తాను అని చెప్పి ఆ స్వేచ్ఛ దృష్టితో కానీ భర్త ఒక్కడు అంటే పురుషుడు ఒక్కడు బయలుదేరి తీర్థయాత్రలు చేయటం అంత సరైనటువంటి పద్ధతి కాదు. ఆమె అర్ధాంగి, దేహంలో సగము ఆమె. అటువంటి ఆ సగము లేకుండా సగాంతోనే వెళ్ళటం అనేటటువంటిది శ్రేయస్కరం కాదు. ఈ రేవికి తీసుకువెళ్ళటం అటువంటిది ఎప్పుడంటే అభావంలో, ఆమె తప్పకుండా రాలేదు అనుకున్నప్పుడు మాత్రమే ఇలాంటివి చేయాలి. కానీ ఒంటరిగా వెళ్ళదలుచుకుని ఇదొక ఉపాయం ఉన్నది కదా అని చెప్పి తన బట్టలతో పాటు ఒక రేవిక పెట్టేసుకుని వెళ్ళి స్వేచ్ఛగా అలా వీక్షణ చేసి వచ్చేస్తే అది అంత శ్రేయస్కరమైన పద్ధతి కాదు. శాస్త్రీయమైన పద్ధతి ఏంటంటే భార్యతో సహా వెళ్ళి చక్కగా తీర్థయాత్రలు సేవించటమే పరిపూర్ణమైనటువంటి పుణ్యప్రదమైన విధానం. మరి ఉత్తరంలో వారి సందేహాన్ని చూద్దామండి. ఈమెయిల్ ద్వారా సుధాకర్ రాస్తున్నారు, శివలింగాన్ని నంది కొమ్ముల మధ్య నుంచి ఎందుకు చూస్తారు, తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. మనము
ఒక్కొక్క దేవాలయానికి ఒక్కొక్క ప్రత్యేకమైనటువంటి విధానం ఉంటుంది. శివాలయంలో ఉండేటటువంటి ఆచరణ ప్రత్యేకమైనటువంటిది. ప్రదక్షిణాలు కానీ మనం మామూలుగా దేవాలయాల్లో ప్రదక్షిణం చేస్తాం. శివాలయంలో చండీ ప్రదక్షిణము అని చేయాలి. ఆ చండీ ప్రదక్షిణం చేసేటప్పుడు అప్రదక్షిణంగా కూడా తిరుగుతాం. ధ్వజస్థానం దగ్గర నుంచి ధ్వజం నుంచి బయలుదేరి వెళ్ళి చండీశ్వరుడి దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి వెనక్కి తిరిగి వస్తాం అప్రదక్షిణంగా. చండీ ప్రదక్షిణము అని చెప్పి శివాలయం ప్రత్యేకంగా ఉన్నది. అట్లాగే శివ దర్శనం విషయంలో కూడా శివుడికి అభిముఖంగా ఎవ్వరూ ఉండలేం. వాస్తుశాస్త్ర రీత్యా కూడా ఇల్లు కట్టుకునేటటువంటి వాడు శివాభిముఖంగాను విష్ణు పృష్ఠానికి శక్తి పార్శ్వానికి ఇల్లు కట్టుకోకూడదు. శివాలయానికి ఎదురుగా ఇల్లు కట్టుకోకూడదు. ఎందుకంటే శివుని యొక్క దృష్టి మనం భరించలేం. అటువంటి ఆ దృష్టిని మనం డైరెక్ట్గా చూడటం అనేటటువంటిది శ్రేయస్కరం కాదు. అందువల్ల ఆ నందీశ్వరుని యొక్క రక్షణ మనం కోరుకుంటాం. అందువల్లనే శివుడికి ముందు నందీశ్వరుడు ఉంటాడు. ఆయన యొక్క శక్తి ఏదైనా ఉంటే ఆయన భరించగలడు తప్పితే మనం భరించలేం. కాబట్టి ఆ నందీశ్వరుని ద్వారానే, అందువల్లనే నంది శంకరయోర్ మధ్య తస్య పుణ్యం వినశ్యతి అని చెప్పి నందికి శివుడికి మధ్యలోంచి అసలు మనం నడవకూడదు. ఆ పరమశివుని యొక్క తేజస్సు ఆ నందీశ్వరుడి వైపే పడుతూ ఉంటుంది. మనకది శ్రేయస్కరం కాదు. అలా ఆయన దర్శనం చేయదలుచుకున్నప్పుడు కూడా నందీశ్వరుడు మీద మనం చేపెట్టి ఎడమ చేత్తో ఆ నందీశ్వరుని యొక్క వృషణములు తాకుతూ అలా నమస్కారం మనం దర్శనం చేయటం వల్ల ఆ శివుని యొక్క తీవ్రమైనటువంటి దృష్టి మన మీద పడదు. అలా ఆ దృష్టి మన మీద శోకకండగా ఆ నందీశ్వరుని యొక్క అనుగ్రహంతో ఆయన రక్షణతో మనం శివ దర్శనం చేసుకోవటం అనేటటువంటిది శ్రేయస్కరం. కాబట్టి అందువల్ల శాస్త్రము ఆ విధంగా చెప్పింది. ఆ నందీశ్వరుని సంతృప్తిపరుస్తూ నందీశ్వరుని నిమిరటం ఆయనకి ఇష్టమైనటువంటి పద్ధతి. అలా నందీశ్వరుడి ద్వారానే పరమశివుణ్ణి దర్శనం చేసి మనము ఆయన యొక్క అనుగ్రహానికి పాత్రలం కావాలి తప్పితే నేరుగా మనం శివుని దర్శనం చేయగలిగినటువంటి శక్తి కలిగినటువంటి వాళ్ళం కాదు అని అర్థం. కానీ ఆ నియమాన్ని పాటించకుండా ఇష్టం వచ్చినట్టు చేస్తే ఏమవుతుంది అనుకునేటటువంటి దానికి ఏ నియమం పాటించినటువంటి వాడికైనా అదే సమాధానం. అందువల్ల శాస్త్రం చెప్పినటువంటి విధానం ప్రకారము కుడి చేతిని అది కూడా బొటన వ్రేలు మధ్య వ్రేలు ఈ వేళ్ళని నందీశ్వరుడి మీద పెట్టి చూపుడు వేలు పెట్టకూడదు. తర్జనీం పరివర్జయితని ఈ వేలు పనికిరాదు. అందువల్ల ఆ రెండు వేళ్ళు పెట్టి ఆ కొమ్ముల మధ్య నుంచి శివ దర్శనం చేయటం అనేటటువంటిది శాస్త్ర విధానం. ఎడం చేయి ఆయన యొక్క మర్మస్థానం మీద ఉంచాలి. ఆ సమయంలో అది శాస్త్ర విధానం, దాన్ని పాటించాలి. మరి ఉత్తరం చూద్దామండి. చెప్పండి. ఈమెయిల్ ద్వారా శుక రాస్తున్నారు, రామాయణంలో హనుమంతుని తల్లిదండ్రుల ప్రస్తావనే లేదా, తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. రామాయణంలో హనుమంతుని యొక్క తల్లిదండ్రుల ప్రస్తావన ఉన్నదండి, లేకపోలేదు. కిష్కింధాకాండలో వానరులంతా కూడా సముద్ర తీరానికి చేరుతారు. సముద్రం యొక్క ఉత్తర తీరానికి చేరుతారు. అక్కడి నుంచి సముద్రం లంఘించాలి, 100 యోజనాల సముద్రాన్ని లంఘించాలి. ఎవరు ఈ 100 యోజనాల సముద్రాన్ని లంఘించగలవాళ్ళు అనేటటువంటి ప్రశ్న వస్తే ఎవరికి వాళ్ళు నేను ఇంత దూకగలను అని ప్రగల్భాలు పలుకుతారు. ఎవ్వరూ దూకలేరు. జాంబవంతుడు చెప్తాడు నేను 90 యోజనాలు దూకగలుగుతానంటాడు. ఏం ప్రయోజనం? 90 యోజనాల దూరంలో సముద్రంలో పడతాడు. అంగదుడు చెప్తాడు నేను 100 యోజనాలు దూకగలను కానీ తిరిగి రాగలను లేను అంటాడు. అది వ్యర్థం. తిరిగి రాకపోతే వెళ్ళాడో తెలియదు, మధ్యలో మునిగాడో తెలియదు. కాబట్టి వెళ్ళి పూర్తిగా రాగలిగినటువంటి వాడి వల్లనే కార్యం సానుకూలం అవుతుంది. మరి మనలో అటువంటి వాడు లేడా అని చెప్పి వాపోతూ ఉంటే అప్పుడు జాంబవంతుడు, అతడు కృతయుగం నుంచి ఉన్నాడు, బ్రహ్మ ఆవలింత నుంచి పుట్టినటువంటి వాడు, మహావృద్ధుడు జాంబవంతుడు. ద్వాపర యుగంలో కూడా ఉన్నాడు, కృష్ణుడితో యుద్ధం చేశాడు బాహాబాహి. ఆ జాంబవంతుడు చెప్తాడు, ఆయనకు అన్నీ తెలుసు, ఆంజనేయుడు ఈ కార్యం చేయటానికి సమర్థుడు. మరి ఎందుకు ఆయన చెప్పలేదు అంటే ఆయన శక్తి ఆయనకి తెలియదు, అటువంటి శాపం ఆయనకున్నది. అందువల్ల ఆయన్ని మనం కనుక ప్రబోధిస్తే నువ్వు ఇంత శక్తి గలవాడివి అని చెప్పి ఆయన కనుక తెలియజేసేటట్లయితే
తప్పకుండా ఈ కార్యాన్ని చక్కబెట్టగలడు అని చెప్పి జాంబవంతుడు చెప్పి అప్పుడు ఆంజనేయుడి దగ్గరికి వెళ్ళి, నాయనా నువ్వు ఇటువంటి వాడివి, అటువంటి వాడివి, నువ్వు కేసరికి ఆంజనేయందు పుట్టినటువంటి వాడివి అని చెప్పి ఆ సందర్భంలో ఆయన యొక్క జననాన్ని గురించి ప్రస్తావించడం జరిగింది. అలా ఆంజనేయ స్వామి యొక్క జనన వృత్తాంతము మనకి 1-2 చోట్ల ఉత్తర కాండలో కూడా మనకు వస్తుంది రామాయణంలో. చాలా సంతోషం అండి. మీ సమయాన్ని కేటాయించి మా ప్రేక్షకుల ధర్మ సందేహాలకు శాస్త్రీయ సమాధానాలు అందించినందుకు ధన్యవాదాలు. నమస్కారం అమ్మా. వీక్షించారు కదండి, ఇది ఇవాల్టి ధర్మ సందేహాలు కార్యక్రమం. మీకు కూడా ఏవైనా ఆధ్యాత్మిక ధర్మ సందేహాలు కలిగితే మా ఈ కార్యక్రమానికి మీ సందేహాల్ని క్లుప్తంగా, సూటిగా, స్పష్టంగా పోస్ట్ కార్డ్పై లేదా ఈమెయిల్స్ ద్వారా రాసి పంపించండి. మా చిరునామా ధర్మ సందేహాలు, కేర్ ఆఫ్ భక్తి టీవీ, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఈమెయిల్ ఐడి bhaktihyd@gmail.com. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.